దేవుడెక్కడా? అసలున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? గుళ్ళు గోపురాలు తిరిగాను, పుణ్యక్షేత్రాలెన్నో దర్శించాను, పండితులను ప్రశ్నించాను, పామరులతో ముచ్చటించాను, ఆస్తికులందరినీ ఆశగా చూశాను. ఎక్కడా జవాబు లేదు. ఇంతకీ దేవుడెక్కడా? అసలున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఇంటి దారి పట్టాను విసిగి వేసారి, ఆగుతూ ఆగుతూ సాగుతూ సాగుతూ చూశాను అటూ ఇటూ ఓసారి. బీటలు వారిన భూమి, పైనేమో మబ్బులు కమ్మిన ఆకాశం, ఉన్నట్టుండి రాలిందో చల్లటి చినుకు. చూస్తున్నా, చూస్తూనే ఉన్నా, చిరుజల్లు కాస్త అయింది జడివాన, పులకించిపోయింది పుడమి తల్లి. ఆపై రోజుల వ్యవధిలో నేల తల్లి ఒడిని చిన్ని చిన్ని మొలకలు, పచ్చగా పచ్చగా బీడు కాస్త అయింది నేడు సస్యశ్యామలం. అంతే, ఎన్నో ఏళ్ల నా నిరీక్షణ ఫలించెనో ఏమో, అయ్యాడు ప్రత్యక్షం హఠాత్తుగా నా ముందు దేవుడు, వానదేవుడు. గాలికి తలలూపుతూ, నులివెచ్చని సూర్యకిరణాల స్పర్శ అనుభవిస్తూ, కన్నుల విందుగా దర్శనమిస్తూ పంట పొలాలు, ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు మరో దేవుడు, సూర్య భగవానుడు. అదిగో కోతకొచ్చాయి పండిన పంటలు, రైతన్న కళ్ళలో కోటి కాంతులు, ఆరుగాలం శ్రమకు అందిన ప్రతిఫలాలు, కళ్ళెదురుగా నిండైన ధాన్యరాశులు. మళ్ళీ ప్రత్యక్షం, అన్నదాతగా మరో దేవుడు, కనిపించే దేవుడు. మట్టి పిసుక్కునే ఆ మనిషే లేకుంటే మనిషికి మెతుకన్నదే లేదు కదా. మరి ఆ మట్టి మనిషి దేవుడు కాక మరేమిటి? కరిగాయి కంటి పొరలు, విడివడ్డాయి సందేహాలు. గర్భగుడిలో లేడు దేవుడు, అంతటా ఉన్నాడు. ఇక్కడ అక్కడ నా చుట్టూ నన్ను ఆవరించి, ఆపదలో నన్ను ఆదుకునే ప్రతి మనిషిలో, పొరుగువాడికి సాయం అందించే క్షణాన స్వయాన నాలో నిండి ఉండేది, దర్శనమిచ్చేది దైవత్వమే. నాలోనే కొలువై ఉన్న దేవుణ్ణి గుర్తించజాలక ఎక్కడెక్కడో తిరిగిన నా అజ్ఞానం మటుమాయమై అయ్యిందొకసారిగా జ్ఞానోదయం. వెంటనే నాలోనూ నా ప్రశ్నలోనూ మార్పు. దేవుడెక్కడా కాదు, దేవుడు లేనిదెక్కడా అని. చీకటి ముసిరిన నా మదిని వెలుగులు ప్రసరించి గ్రహించాను వెలలేని జీవిత సత్యాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.